హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సంచారి శ్రీనాథ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు శ్రీనాథ్ అండి. నేను ఆస్ట్రేలియా మెల్బోర్న్లో ఉంటాను. ఇవాళ నేను బ్లాక్ రాక్ బీచ్కి వెళ్తున్నాను. అది మెల్బోర్న్లో వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్ అనమాట. ఆ బీచ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. పార్క్ చేసాం అనమాట. ఇక్కడ వచ్చి పర్ డేకి ఇక్కడ దగ్గరలో పార్క్ చేసుకోవాలంటే పర్ డేకి ఒక $20 పడుతుంది. ఇంకా ఇది జట్టి అనమాట. సో జనాలు ఎక్కడానికి దిగడానికి కానీ లేదంటే ఏమన్నా తెచ్చుకోవాలన్నా ఏమన్నా లోడ్ అన్లోడ్ చేయాలి మట్టిని యూస్ చేస్తారు జనరల్గా. వచ్చేసామండి బీచ్కి. చూడండి వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో. అది ఒక ఒడ్డుకి బాగా క్లోజ్గా ఉన్నాయండి వాటర్. అట్లా ఉండటం వల్ల చాలా బెనిఫిట్ అనమాట. అంటే మీకు ఎంత ఎండ ఉన్నా అనిపిదు అనమాట. ఎందుకంటే మీకు బీచ్ నుంచి చల్లగాలి వస్తూ ఉంటుంది. సో మీరు ఎంత క్లోజ్గా ఉంటే అంత బెటర్ అనమాట బీచ్కి. చూడండి అందరూ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో. ఇంకా చెప్పాలంటే ఇది అంత క్రౌడెడ్ బీచ్ ఏం కాదండి. ఇక వాళ్ళ వెదర్ కూడా బాగా పర్ఫెక్ట్గా ఉంది. మరీ ఎక్కువ ఎండ లేదు, మరీ ఎక్కువ చల్లగా లేదనమాట. 26-27 degrees అట్లా ఉంది. వచ్చేసి పర్ఫెక్ట్ బీచ్ వెదర్ అనమాట. మంచి ప్లేస్ చూసి సెట్ చేద్దాం. టెంట్ ఎవరు లేరు ఈ ప్లేస్లో, సెట్ చేద్దాం టెంట్. నేను ఏమేమి తీసుకొస్తానో బీచ్కి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది వచ్చి టెంట్ అనమాట. సో బీచ్ టెంట్, బీచ్లో వేసుకోవడానికి. ఇది సింగిల్ పర్సన్ టెంట్. ఇది వచ్చి నాకు $40 పడింది. దాన్ని ఇది డ్రై బ్యాగ్ అనమాట. నేను ఎక్కువగా సోలోగా వస్తా కాబట్టి ఇది బాగా యూజ్ అయ్యిద్ది. ఇది వచ్చి $28 అనమాట. దీంట్లో మనము వస్తువులన్నీ పెట్టుకొని నీళ్ళలోకి వెళ్తే ఏం కాదు, అంటే డ్రైగా ఉంటాయి అనమాట. ఇది వచ్చి డ్రై పౌచ్ అనమాట ఐఫోన్కి ఇది. సో ఐఫోన్లో ఒకవేళ సర్ఫేస్ లెవెల్లో ఏమైనా రికార్డ్ చేయాలంటే దీంట్లో పెట్టుకొని ఫోన్ తీసుకెళ్ళచ్చు లోపలికి. స్క్రీన్ మస్ట్ అండ్ చుట్టూ క్యారీ చేయాలండి. ఇక్కడ బాగా యూవీ రేస్ బాగా హార్ష్గా ఉంటుంది వెదరు. ఇది వచ్చి కోకోనట్ వాటర్, సో డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి. ఇవి వచ్చి 2 సెట్ ఆఫ్ గాగుల్స్ అనమాట. ఒకటి వచ్చి $45. ఇది జనరల్ స్విమ్మింగ్కి యూస్ చేయొచ్చు, మామూలుగా స్విమ్మింగ్కి. ఇది వచ్చి స్నార్కింగ్ సెట్ అనమాట. అంటే ఒకవేళ మనకి అండర్ వాటర్లో బాటమ్ ఆఫ్ ద ఓషన్లో ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఇది బాగా యూజ్ చేద్దాం. ఇది వచ్చి $40 అనమాట కాస్ట్. ఇది వచ్చి చైర్ అనమాట. సో ఇది వచ్చి $40 అనమాట. ఇది బీచ్ చైర్. ఇది గాయస్ మొత్తం నాకు అరౌండ్ $230 అయింది మొత్తం ఇది. నేను మీకు స్క్రీన్ మీద మొత్తం ఇండియన్ కరెన్సీలో ఎంత అయిద్దో అని ఇస్తాను. ఇది మీకు ఎక్కడన్నా ఇవన్నీ జనరల్ బేసిక్గా ఎక్కడన్నా నేను ఇప్పుడు బీచ్ టెంట్ వేసి మొత్తం చూపిస్తాను, అంటే ఎట్లా చేయాలి ఏంటి అనేది. మీకు ఆ టెంట్ అంతా ఒక బ్యాగ్లో వచ్చేస్తుందండి, మొత్తం ఒక పీస్గా వచ్చేస్తుంది. మనం విడిగా అసెంబుల్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఒకసారి మొత్తం ఓపెన్ చేసి సెట్ చేసిన తర్వాత 4 ఎడ్జెస్లో 4 పెగ్స్ ఉంటాయి. ఆ పెగ్స్ పాతేస్తే సరిపోద్ది. ఇంకా టెంట్ రెడీ అయిపోయినట్టే అనమాట. బీచ్ చైర్ ఈజీ అండి, జస్ట్ మీరు ఫోల్డింగ్స్ తీసి సెట్ చేస్తే సరిపోతుంది. అది గాయస్ ప్రశాంతంగా చిల్ అవుతున్నాను. ఒకవైపు ఏమో సన్ ఉంది, ఇంకో పక్క చల్లగా గాలి వస్తుంది అనమాట ఓషన్ నుంచి. మీరు అనుకోవచ్చు నేనేంటి బీచ్ ఫేసింగ్ వేసుకోలేదని. టెంట్ అంటే బీచ్ ఫేసింగ్ వేసుకుంటే సన్ డైరెక్ట్గా హెడ్ మీదే ఉంది గాయస్. సో ఒక సైడ్కి వేసుకున్నాను అందుకని. ఇట్లా అయితే మనకి ఇట్లా పక్కకి చూస్తే బీచ్ కనిపిస్తుంది, షేడ్ కూడా బాగానే ఉంటుంది అనమాట బేసిక్గా. అది గాయస్ కొంతసేపు ఇట్లా చిల్ అయ్యి స్విమ్కి వెళ్దాము, కొంచెం కోకోనట్ తాగుదాం. ఇంకా స్టార్ట్ చేద్దాం గాయస్. ఫస్ట్ సన్ స్క్రీన్ రాసుకుందాం ఫేస్కి బాడీకి.
గుడ్ టు గో అనమాట. ఓకే గాయస్, ఇంకా స్విమ్కి వెళ్దాం కొంతసేపు. ఇది గాయస్ ఈ కొండని వచ్చి బ్లాక్ రాక్ అంటారండి, అందుకనే దీనికి బ్లాక్ రాక్ బీచ్ అనే పేరు వచ్చిందన్నమాట. జనరల్గా మీకు మెల్బోర్న్ అంటే బాగా ఫేమస్ బీచెస్ వచ్చి సెయింట్ కిల్డా అండ్ బ్రైటన్ బీచెస్ అండి. కానీ అవి బాగా క్రౌడెడ్గా ఉంటాయి అన్నమాట. సమ్మర్లో చాలా జనాలు ఎక్కువ మంది వెళ్తారు, సిటీకి బాగా క్లోజ్గా ఉంటాయి అన్నమాట. ఇది సిటీ నుంచి పెద్ద దూరమేం కాదు. మీకు అది కాక రాళ్ళు కనిపిస్తున్నాయి కదండి, అది దాటి అటు పక్కకి వెళ్తే మీకు ప్రైవేట్ బీచ్ లాగా ఉంటాయి అన్నమాట. ఇంకా పెద్ద ఎక్కువ జనాలు కూడా ఉండరు. రాక్ క్లైంబింగ్ అన్నమాట, మధ్యలో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ప్రైవేట్ బీచ్. అదిగోండి జెట్ స్కీ, అది చూడండి. ఇక్కడ మ్యారేజ్ ఫోటోషూట్ చేసుకుంటున్నారు, మళ్ళీ చేసుకుంటారండి బీచ్లో. నేను చాలా బీచెస్లో చూశాను మ్యారేజ్ ఫోటోషూట్, బర్త్డేస్, పార్టీ, ఇలా చాలానే చేసుకుంటారు. ఇది దాటితే ఇంకొక బీచ్ మళ్ళీ. ఇది అనమాట బీచ్ వ్యూ. మొత్తం మీకు లెఫ్ట్ సైడ్ మొత్తం అది బ్లాక్ రాక్ అండి, రైట్ సైడ్ వచ్చి మొత్తం బీచ్. ఇంకా బ్యాక్ వెళ్దామని, డిన్నర్ టైం అయింది, వెళ్ళి డిన్నర్ తెచ్చుకుందాం. సన్సెట్ టైం కూడా అయింది, ఆల్మోస్ట్ 8 దాటింది. ఇప్పుడు రెస్టారెంట్లో ఆర్డర్ చేశాను అన్నమాట ఫుడ్. ఇదిగోండి ఫుడ్ వచ్చేసిందండి. ఇది ఫిష్ అండ్ చిప్స్ అనమాట. దీన్ని డిమ్సిమ్ అంటారు, బాగుంటుంది. బెస్ట్ కాంబినేషన్ గాయస్ ఇది. బీచ్లో ఇలా రోజంతా గడిపి ఇలా ఫిష్ అండ్ చిప్స్ ఆర్డర్ చేసి అలా సన్సెట్ చూస్తూ చాలా బాగుంటుంది గాయస్. అలా సన్సెట్ని చూస్తూ రోజుని ఎండ్ చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఫైనల్గా లాస్ట్కి ఒక నైట్ వ్యూ వీడియో అనమాట. అది గాయస్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ముందు చాలా అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో. థ్యాంక్ యూ గైస్.